శేషాచలం అడవులు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన జీవ వైవిధ్య కేంద్రం ఇప్పుడు కార్చిచ్చు వల్ల బూడిద కుప్పగా మారుతోంది. కేవలం ఈ ఏప్రిల్ మధ్య నాటికే సుమారు 300 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అరణ్యంలో మాత్రమే కనిపించే అరుదైన పునుగు పిల్లులు, దేవాంగం పిల్లులు మరియు అంతరించిపోతున్న బంగారు బల్లుల ప్రాణాలు ఇప్పుడు గాలిలో కలిసిపోతున్నాయి. సుమారు 1500 రకాల వృక్ష జాతులు, 38 రకాల క్షీరదాలు, 178 రకాల పక్షి జాతులకు నిలయమైన ఈ పవిత్ర అడవిలో 75,000 హెక్టార్ల కోర్ జోన్, 2.14 లక్షల హెక్టార్ల ట్రాన్సిట్ జోన్ ప్రమాదంలో పడడం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెప్తారా శేషాచల అడవులకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, గత వారం రోజులుగా వరుసగా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు నెలకొన్నాయి. తాజాగా 2 రోజుల క్రితం ఏదైతే తిరుపతిలోని జీవకోన మంగళం సమీప ప్రాంతంలో 300 హెక్టార్లకు పైగా అటవీ కాలిపోయిన పరిస్థితి. అదేవిధంగా నిన్న తలకోనలో ఒక 600 హెక్టార్లలో అడవి మొత్తం కాలిపోయినట్లు సమాచారం. మొత్తం మీద ప్రతిరోజు ఎక్కడో ఒక చోట శేషాచలం అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు మాత్రం చాలా శూన్యమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే అటవీ శాఖ పెద్ద ఎత్తున మేము 100 కిలోమీటర్ల మేర ఫైర్ లైన్స్ వేసాము, మంటలు ఏమాత్రం రావని చెప్తున్నప్పటికీ, పెద్ద ఎత్తున మంటలు వస్తున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏదైతే తిరుమల చుట్టుపక్కల 75,000 హెక్టార్లలో అభయారణ్యం ఉన్న నేపథ్యము, ఆ అభయారణ్యంలో సైతం మంటలు వస్తున్నాయి. అందులో అమూల్యమైన ఏదైతే చెట్లతో పాటు వన్యప్రాణులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవి కూడా అగ్నికి ఆహుతవుతున్నప్పటికీ ఏమాత్రం అటవీ శాఖలో స్పందన కనిపించడం లేదు. తాజాగా 2 రోజుల క్రితం ఏదైతే జీవకోన అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద సీరియస్ అయ్యి అధికారులను హెచ్చరించినప్పటికీ వారిలో ఏమాత్రం స్పందన రావడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా అభయారణ్యం ప్రాంతంలో ఏదైతే ఇటు రహదారుల విస్తరణకు కానీ, అదేవిధంగా ఏదైతే ఇటు చిరుతపుల నుంచి భక్తులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము, అనుమతులు ఇవ్వాలని టీటీడీ కానీ ఇతర రవాణా శాఖ అధికారులు కానీ ఆర్ఎండ్బి ఏదైతే జాతీయ రహదారుల శాఖ కానీ ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా కనీసం చిన్నపాటి అటవీని స్వాధీనం చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పెట్టే అటవీ శాఖ అధికారులు ఈ విధంగా అడవులు నిర్లక్ష్యంగా కాలిపోతున్నప్పటికీ ఏమాత్రము చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా రాత్రి సాయంత్రం వేళలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా సమీప ప్రాంతాల్లో వారు ఈ విధంగా లోపలికి వెళ్ళి నిప్పి పెడుతున్నారా, లేకపోతే ఏదైతే ఎర్రచందనం స్మగ్లర్లు తమ రూట్ క్లియర్ చేసుకోవడానికి ఈ విధమైన చర్యలు చేపట్టారా అన్న చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా గత నెలన్నర రోజులుగా అటవీ ఏదైతే ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లోకి రాలేదు. ఏదైతే తమిళనాడులో ఎన్నికలు కానీ ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున నిఘా ఉంటుంది, చెక్ పోస్టుల వద్ద నిఘా ఉండడం వల్ల ఇక్కడ నుంచి సరుకు తరలించే అవకాశం ఉండకపోవడంతో పూర్తి స్థాయిలో ఇటు ఎర్రచందనం స్మగ్లర్లు గత నెలన్నరగా ఏదైతే శేషాచలం అడవుల్లోకి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే వారు అడవుల్లోకి రావడానికి ముందుగా అక్కడక్కడ నిప్పు రాజేసి మంటలను చూపించి ఆ సమయంలో ఇటు అటవీ శాఖ కానీ ఇతరుల దృష్టి ఇటువైపు ఉంటే అటువైపుగా అడవుల లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు అడవుల నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఈ విధంగా మంటలను మిగతా చోట్ల మంటలు పెట్టి ఈ సమయంలో బయటకు వస్తున్నారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఈ విషయంలో స్థానికంగా ఉన్న టాస్క్ ఫోర్స్తో కానీ ఇతర పోలీస్ శాఖతో కానీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉండగా అటవీ శాఖ నియంత ధోరణిలో వ్యవహరిస్తుండడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తాయని స్థానికులు అంటున్నారు. మొత్తం మీద అటవీ శాఖ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత 3 నెలలు కానీ ఫైర్ లైన్స్ క్లియర్ చేసుకోవడం కానీ, అవసరమైన చోట నీటిని నిల్వ చేసుకుని ప్రమాదం జరిగినప్పుడు వాటి మీద చర్యలు తీసుకొని వెంటనే ఆర్పడానికి చర్యలు తీసుకోవాల్సిన అటవీ శాఖ ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే పెద్ద ఎత్తున మా అడవులు నిప్పుకు ఆహుతవుతున్నాయి అంటున్నారు. గతంలో 2014 మునుపు ఒకసారి ఈ విధమైన కారిచ్చు చెలరేగగా ఏకంగా 3 నెలల పాటు మండింది. ఆ సమయంలో చివరికి హెలికాప్టర్ల ద్వారా నీటిని తోలి మంటలను ఆర్పివేసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రోజు 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో చిన్నపాటి మంట అయినా పెద్ద ఎత్తున వ్యాపించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ
అటవీ శాఖ నిర్లక్ష్యాన్ని సహించరాకూడదు. వెంటనే డిప్యూటీ సీఎం ఈ విషయంలో కఠినంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. డబ్బులు లేవంట.